రాధిక, ఇది చూడండి. కంపెనీకి వచ్చిన రెవెన్యూ ఎక్స్పెన్సెస్ రెండు మ్యాచ్ అవ్వడం లేదు. చూడండి ఒకసారి. రెవెన్యూ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదెలా సాధ్యం? అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. కంపెనీలో ఏ డిపార్ట్మెంట్లో తప్పు జరిగినా అది మేనేజ్ చేయొచ్చు. కానీ అకౌంట్స్లో తేడా వచ్చినా, మిస్టేక్స్ జరిగినా కంపెనీకి లక్షల లాస్ అవుతుంది. కంపెనీకి వచ్చిన రెవెన్యూ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ రావడం అసలు ఎలా సాధ్యం? తులసి గారు, ఒకసారి దాన్ని చూడండి. అలాగే మేడం. మేడం, ఏదో కంపెనీకి వేసిన పేమెంటు 2 సార్లు ఎంటర్ చేసి ఉండొచ్చు, లేదా కంపెనీకి వచ్చిన రెవెన్యూ ఎంట్రీ చేయకుండా మిస్ అయి ఉండొచ్చు. అందుకే అకౌంట్స్ని డైలీ అప్డేట్ చేయాలి రాధిక గారు. మీరు ఇలా డిలే చేస్తే డేటా మిస్ అవుతుంది, లెక్కలు తప్పుతాయి. రాధిక కొంచెం అలర్ట్గా ఉండాలి, పని మీద ధ్యాస పెట్టాలి. అలాగే మేడం. ఏంటి అందరూ ఏదో డీప్గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు? ఏమైంది? రాధిక గారు అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నారు కదా, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ రెండు మ్యాచ్ అవడం లేదు. అవునా? ఇటివ్వండి చూద్దాం. చూడండి రాధిక్ గారు, ఇది చాలా ఈజీ. డబుల్ ఎంట్రీ అకౌంట్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అకౌంట్కి డబ్బులు వచ్చిన తక్షణం అకౌంట్లో అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎవరైనా పే చేసిన తక్షణమే అమౌంట్ డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు ఒకేసారి ఎంట్రీ చేయాలి. మనం ఫస్ట్ ఏమైనా రెవెన్యూ ఎంట్రీ చేసి ఆ తర్వాత ఎక్స్పెన్సెస్ ఎంట్రీ చేస్తే అది మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు నేను ఆల్రెడీ రెక్టిఫై చేశాను, కానీ అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎంట్రీలు వేయండి. అర్జున్, ప్రతిసారి నువ్వే అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే ఆమె ఎప్పుడు నేర్చుకుంటుంది? నీకింకా చేయడానికి వేరే పనులు చాలా ఉన్నాయి కదా. నువ్వు అకౌంట్స్ అన్నీ సరి చేసుకుంటూ కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? మిస్టేక్ చేశాక సరిచేయడం జనరల్గా చేస్తాం, కానీ మిస్టేక్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఎందుకంటే అన్ని మిస్టేక్స్ మన కళ్ళ పడతాయని చెప్పలేం కదా. తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటే ఏం చేయగలం? తులసి గారు, కొన్ని రోజుల పాటు ఈమె చూస్తున్న అకౌంట్స్ని మీరు రీచెక్ చేస్తూ ఉండండి. అలాగే మేడం. రాధిక, మీరు తులసి గారితో వెళ్ళండి. ఆమె అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తులసి గారు వెరిఫై చేసి అన్ని కరెక్షన్స్ అయిన తర్వాత నాకు వచ్చి చూపించండి. మీరు రండి. మా వల్ల పెద్ద తప్పు జరిగింది బాస్. ఇంకెప్పుడు ఇలా జరగదు. బయటకు వచ్చాక అన్ని చోట్ల వెతికాం బాస్. ఆ మంత్రగాడు ఎక్కడా దొరకలేదు. అందుకనే కాల్ చేసావా? పెట్రా ఫోను. చెప్పమ్మా. ఆ గురూజీ మన ఇంటి వైపు వచ్చాడంట. మనం అక్కడ లేమని వాడికి తెలీదు. నువ్వు ఫోన్ ఎత్తలేదని నాకు కాల్ చేశాడు. అతన్ని శివగామి ఇంటి దగ్గరికి మాత్రం పిలిపించకు. గురూజీకి ఫోన్ చేసి నువ్వే బయట కలుద్దామను. ఎందుకొచ్చారో చెప్పారా? ఆయనకి హిమాలయాల్లో కొందరు గుప్త సాధువులు పరిచయం అయ్యారంట. ఆ సాధువులు చెప్పిన విద్యని సాధన చెయ్యాలని అనుకున్నారంట. అందుకే ఆశ్రమానికి వెళ్లే ముందు
మనల్ని ఒక్కసారి పలకరించాలని వచ్చారంట. నా శక్తిని తిరిగి పొందే విషయం ఏమైనా మాట్లాడారా? లేదు ఆది, దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ పూజ కోసం ఒక మంత్రవాదిని సిద్ధ సాధువుని వెతికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గోడౌన్లో కట్టేసి